హాయ్ అండి అందరికీ 10th క్లాస్ బయాలజీకి సంబంధించి సెకండ్ లెసన్ ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ వీడియోతో కంప్లీట్ అయింది. ఫస్ట్ లెసన్ 2 అంటే ఎవ్రీ లెసన్ కూడా 2 వీడియోస్ పెడుతున్నాను. ఫస్ట్ లెసన్ ఆల్రెడీ 2 వీడియోస్ అయ్యాయి. సెకండ్ లెసన్లో ఫస్ట్ పార్ట్ 1 ఉంది. అది కామెంట్ బాక్స్లో లింక్ పెడుతున్నాను చూడండి. ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో మనకి పార్ట్ 1లో 50 బిట్స్ వచ్చాయి. పార్ట్ 2కి వచ్చేసరికి మనకి 36 ఇట్లా వస్తున్నాయి అనమాట బిట్స్. 40 బిట్స్ వరకు వస్తున్నాయి. ఫస్ట్ బిట్ చూద్దాం. మరి గ్లూకోజ్లో ఉండేవి ఏమిటి? మరి పైరువేట్ అనేటటువంటిది ఉంటుంది. ఈ పైరువేట్ అంటే ఎన్ని కర్బన అణువులు? పైరువేట్ అంటే ఎన్ని కర్బన అణువులు అంటే 3 కర్బన అణువులు ప్లస్ శక్తి. మీకు పేజ్ నెంబర్ కూడా ఇస్తున్నాము. పైరువేట్ అంటే ఎన్ని కర్బన అణువులు అనేది మీకు తెలియాలన్నమాట. పైరువేట్లో 3 కర్బన అణువులు ఉంటాయి ప్లస్ శక్తినే మనం గ్లూకోజ్ అనేటటువంటిది ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ పైరువేట్ అణువులు అనేటటువంటిది ఒక్కొక్క పైరువేట్ అణువులో మనకి 3 కర్బన అణువులు ఉంటాయి. అయితే ఒక్కొక్క పైరువేట్ అణువు మళ్ళీ ఏమవుతుందంటే 2 పైరువిక్ ఆమ్లాలుగా విడిపోద్ది అనమాట. ఇది గ్లూకోజ్ అనేటటువంటిది మరి దహనం చెందినప్పుడు అలా విడిపోద్ది అనమాట. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ సమక్షంలో ఒక పైరువిక్ ఆమ్లం అనేటటువంటిది ఈ క్రింది విధంగా ఆక్సీకరించబడుతుంది. చెప్పాను కదా, ఒక పైరువేట్ అనేది 2 పైరువిక్ ఆమ్లాలుగా విడిపోద్ది. అందులో ఒక పైరువిక్ ఆమ్లం అనేది ఈ క్రింది విధంగా ఆక్సీకరించబడుతుంది. ఎలా ఆక్సీకరించబడుతుంది మరి అది? కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి అలా విడుదలవుతుందా? గ్లూకోజు కార్బన్ డైఆక్సైడ్గా విడుదలవుతుందా? లేదా నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడుదలవుతుందా? ఎలా విడుదలవుతుందంటే మనకి ఆక్సిజన్ సమక్షం అంటే వాయు సహిత శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియలో మనకి ఏంటేంటి విడుదలవుతాయి? నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటివి విడుదలవుతాయి అన్నమాట. నీరు కార్బన్ డైఆక్సైడ్తో పాటు అంటే థర్డ్ ఆప్షన్ అవ్వదు. నీరు కార్బన్ డైఆక్సైడ్తో పాటు కొంత శక్తి కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ సమక్షంలో ఒక పైరువిక్ ఆమ్లం అనేది మరి ఈ క్రింది విధంగా ఆక్సీకరించబడుతుంది. ఆక్సిజన్ సమక్షం అయితే అది ఆక్సిజన్ లేని సమక్షంలో మరి ఒక పైరువిక్ ఆమ్లం అనేది క్రింది విధంగా ఆక్సీకరించబడుతుంది. ఆక్సిజన్ లేని సమక్షంలో అయితే మనకి లాక్టిక్ ఆమ్లము శక్తి, అలాగే ఇథనాలు కార్బన్ డైఆక్సైడ్ శక్తి. లాక్టిక్ ఆమ్లం రిలీజ్ అవుతుంది, ఇథనాల్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట ఆక్సిజన్ లేని సమక్షంలో. సో ఇక్కడ మనకి 2 and 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ గ్లూకోజ్ అణువులో ఒక పైరువేట్ ఉంటుంది. మరి ఒక పైరువేట్ అనేది 2 పైరువిక్ ఆమ్లాలుగా విడిపోతుంది. మరి వాయు శ్వాసక్రియ కంటే 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. వాయు శ్వాసక్రియ కంటే 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. సో పైవన్నీ కూడా సరి అయినవి. తీవ్రమైన వ్యాయామం చేస్తున్న క్రీడాకారుల్లో ఈ క్రింది విధంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే క్రియాత్మక కండరాలలో గ్లూకోజ్ అనేది మరి లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుందా, లేకపోతే ఇక్కడ చూడండి ఇవన్నీ చూస్తే మనకి తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూస్తే మరి తీవ్రమైనటువంటి వ్యాయామం చేస్తున్న క్రీడాకారుల్లో ఈ క్రింది విధంగా జరుగుతుందంటే ఇక్కడ సరి కానిది ఏదైనా ఇవ్వాల్సింది. అప్పుడు మనకి ఇక్కడ సరి కానిది ఒకటి ఉందన్నమాట. లాక్టిక్ ఆమ్లంలో ఉన్నటువంటి శక్తి గ్లూకోజ్లో ఉన్న శక్తి కన్నా ఎక్కువ అన్నారు. సో గ్లూకోజ్లో ఉన్న శక్తి కన్నా లాక్టిక్ ఆమ్లంలో ఉన్నటువంటి శక్తి తక్కువ అనమాట. ఇక్కడ సరి కానిది 2 మాత్రమే. ఇవన్నీ కూడా మనకి సరి అయినవే. ఇక్కడ సరికానిది ఏదైనా ఇవ్వాల్సింది, ఇది ఒక్కటి మాత్రం మిస్టేక్ ఉంది, చూసుకుందాం. క్రియాత్మక కండరాల్లో ఉన్న గ్లూకోజ్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. అలాగే తీవ్రమైనటువంటి వ్యాయామం చేస్తున్నప్పుడు ఆక్సిజన్ లోట్ అనేది ఏర్పడుతుంది. అలాగే మరి మానవ కండరాలు ఆక్సిజన్ సరఫరా తగ్గిన సమయంలో కూడా కొంత శక్తిని విడుదల చేస్తాయి. నెక్స్ట్ వన్, గ్లూకోజ్ నుండి ఆక్సిజన్ తొలగించేటటువంటి ప్రక్రియలో ఆక్సిజన్ నిర్ధారణకు చేసేటటువంటి ద్రావణం ఏమిటి? గ్లూకోజ్ నుంచి ఆక్సిజన్ను తొలగించే ప్రక్రియలో ఆక్సిజన్ నిర్ధారణకు వేసే ద్రావణం ఈ డయాజిన్ గ్రీన్ అనేటటువంటి ద్రావణం, అలాగే జానస్ గ్రీన్ బీ అనేటటువంటి ద్రావణం. ఈ 2 కూడా వేస్తారనమాట. గ్లూకోజ్కి వేస్తే మరి ఆక్సిజన్ ఉందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, కండరాల్లో తీవ్ర నొప్పికి కారణమయ్యేది ఏమిటి? మనకి పేజ్ నెంబర్ 43 and 44 దగ్గరలో కూడా మనకి ఇది ఇచ్చారనమాట. కండరాల్లో తీవ్ర నొప్పికి కారణమయ్యేది మనకి లాక్టిక్ ఆమ్లం. ఇథనాల్ అనేటటువంటి కొత్త పదార్థం తయారీకి ఉపయోగించేవి. ఇథనాల్ అనే కొత్త పదార్థం తయారు చేయాలంటే ఏంటేంటి ఉపయోగిస్తాం?
చక్కెర మరియు ఈస్ట్ అనమాట. చక్కెర, ఈస్టు అనేటటువంటిది ఉపయోగిస్తే మనకి ఇథనాల్ అనే కొత్త పదార్థం తయారు చేయవచ్చు. మరి చక్కెర, ఈస్ట్ ద్రావణం నుండి ఇథనాల్ను ఎలా వేరు చేస్తారు? మరి ఈ రెండింటి ద్రావణం నుండి ఈ ఇథనాల్ని ఎలా వేరు చేస్తారు? మరి రెండు కలిస్తే ఇథనాల్ ఏర్పడుతుంది. మరి ఈ రెండింటి ద్రావణం నుండి మరి ఇథనాల్ని ఎలా వేరు చేస్తారంటే ఆంశిక స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా. నెక్స్ట్ వన్, యాపిల్, ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుంచి ఆహారాన్ని సేకరిస్తూ పెరిగేవి ఏమిటి? యాపిల్, ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుంచి ఆహారాన్ని సేకరిస్తూ పెరిగేవి ఏమిటి? ఈస్టులు. శ్వాసక్రియ అనేది ఒక దహన క్రియ. ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుగుతుంది అని తెలియజేసిన వారు ఎవరు? చూడండి, శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుందని చెప్పేవాళ్ళు ఎవరు అంటే అక్కడ మనకి లెవోయిజర్ అనమాట. లెవోయిజర్. నెక్స్ట్ వన్, శ్వాసక్రియ అనేది ఒక రకమైన దహన క్రియ. దీని వలన జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది అని తెలియజేసిన వారు ఎవరు? రాబిన్సన్ ఇలా చెప్పారనమాట. జీవుల యొక్క శరీరానికి ఉష్ణం లభిస్తుందని చెప్పిన వాళ్ళు రాబిన్సన్. గ్లూకోజ్ లేదా చక్కెరను మండించినప్పుడు మరియు శ్వాసక్రియలో కూడా విడుదలైనవి. గ్లూకోజ్ లేదా చక్కెరను మండించినప్పుడు మరియు వాయు శ్వాసక్రియలో, చూడండి, గ్లూకోజ్ను మండించిన, చక్కెరను మండించిన లేదా వాయు సహిత శ్వాసక్రియలో ఈ మూడింటిలో కూడా ఏమిటి రిలీజ్ అవుతాయి? కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి ఇవే రిలీజ్ అవుతాయి అన్నమాట. గ్లూకోజ్ మండించినప్పుడు కానీ, చక్కెర మండించినప్పుడు కానీ వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే ఆ 3 సమయాల్లో కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి రిలీజ్ అవుతుందన్నమాట. కండరాలలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని తొలగిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? లాక్టిక్ ఆమ్లాన్ని తొలగిస్తే మనకి ఏం జరుగుతుంది? కండరాలు అనేటటువంటివి అలసిపోకుండా ఉంటాయి. తగినంత ఆక్సిజన్ లేనప్పుడు అవాయు శ్వాసక్రియ సమయంలో కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి? తగినంత ఆక్సిజన్ లేనప్పుడు అవాయు శ్వాసక్రియ సమయంలో కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయంటే లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. అవాయు శ్వాసక్రియ నిరూపించుటకు కావలసినవి. అవాయు శ్వాసక్రియని నిరూపించాలంటే ఏంటి కావాలి? మనకి చక్కెర ద్రావణము, ఈస్టు మరియు సున్నపు నీరు. చక్కెర ద్రావణం కావాలి, ఈస్ట్ కావాలి, సున్నపు నీరు కావాలి. చక్కెర ద్రావణము, ఈస్టు, సున్నపు నీరు ఈ 3 ఉంటే మనం అవాయు శ్వాసక్రియను నిరూపించవచ్చు. శ్వాసక్రియను నిర్ధారించడానికి తోడ్పడే దృగ్విషయం. శ్వాసక్రియ అనేది జరిగింది అని నిర్ధారించాలంటే ఏంటి జరిగితే మనం నిర్ధారించవచ్చు? సున్నపు నీరు అనేది పాల వలె మారితే మనకి అక్కడ శ్వాసక్రియ జరిగిందని నిర్ధారించవచ్చు. క్రింది వానిలో సరి అయినది ఏది? పైవన్నీ కూడా సరి అయినవే. వాయు మార్పిడి అనేది జీవులన్నింటిలో కూడా సాధారణంగా జరిగే ప్రక్రియ. అంటే వాయు మార్పిడి అంటే పీల్చడం, వదలడం, ఉశ్వాస నిశ్వాసాలు. వాయు మార్పిడి అనేది జీవులన్నింటిలో ఒకే రకంగా జరగదు. మరి శరీరం యొక్క పరిమాణాన్ని బట్టి, నీటి యొక్క లభ్యతను బట్టి, ప్రసరణ వ్యవస్థ ఈ 3 రకంగా మరి జీవుల శ్వాస అవయవాలు అనేవి అభివృద్ధి చెందాయి. జీవుల శ్వాస అవయవాలు వేటి పరంగా అభివృద్ధి చెందాయంటే శరీర పరిమాణాన్ని బట్టి, మరి నీటి లభ్యతను బట్టి, ప్రసరణ వ్యవస్థను బట్టి ఈ 3 ఆధారంగా వారి యొక్క శ్వాస అవయవాలు అనేవి అభివృద్ధి చెందాయి. సో పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. బొద్దింక, కీటకాలు శ్వాసక్రియకు సంబంధించి సరి అయినది ఏది? బొద్దింక, కీటకాల యొక్క శ్వాసక్రియకు సంబంధించి సరి అయినది. మరి వీటి యొక్క శ్వాసక్రియ ఏంటంటే వాయునాళ వ్యవస్థ అనేది వీటి యొక్క శ్వాసక్రియ. మరి వాయునాళ వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టాలు అనేవి శరీరం అంతటా ఉంటాయి. మరి ఈ వాయునాళాలు ఏం చేస్తాయి? వాయు నాళికలుగా విడిపోయి శరీరానికి ఆక్సిజన్ని అందిస్తాయి. ఇవన్నీ కూడా సరి అయినవి. అమీబాలో శ్వాసక్రియ విసరణం. శరీర కుడ్యం ద్వారా శ్వాసక్రియ జరిపే బహుకణ జీవి. పైవన్నీ హైడ్రా, ప్లనేరియా, వానపాము. పైవన్నీ కూడా. కప్పలలో శ్వాసక్రియ కానిది.
మరి కప్పలలో శ్వాసక్రియ అనేది ఈ మూడింటి ద్వారా జరుగుతుంది. చర్మ శ్వాసక్రియ, ఊపిరితిత్తులు లేదా పుప్పుస శ్వాసక్రియ, హాస్య కుహర శ్వాసక్రియ. చర్మ శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది, ఊపిరితిత్తులు లేదా పుప్పుస శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది, హాస్య కుహర శ్వాసక్రియ ద్వారా కూడా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్, మొసలి లేదా డాల్ఫిన్. మొసలి మరియు డాల్ఫిన్ వంటి జలచరాలలో శ్వాస అవయవం. మొసలి, డాల్ఫిన్ వంటి జలచరాలలో శ్వాస అవయవం ఏంటంటే ఊపిరితిత్తులు లేదా పుప్పుస శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. మొక్క యొక్క శ్వాసక్రియ వాయు వినిమయం. శ్వాసక్రియ అన్న వాయు వినిమయం అన్న ఒకటనమాట. మొక్క యొక్క శ్వాసక్రియలో తోడ్పడేటటువంటి భాగం కానిది ఏది అంటే పత్రరంధ్రాలు కూడా శ్వాసక్రియకి తోడ్పడతాయి. మరి లెంటిసెల్స్ కూడా తోడ్పడతాయి. అలాగే శ్వాస వేర్లు లేదా వాయుగత వేర్లు కూడా తోడ్పడతాయి. ఈ మూడు కూడా శ్వాసక్రియకి రిలేషన్ ఉంది, బెరడు అనేది కాదు. నెక్స్ట్ వన్, మొక్కల యొక్క వేర్ల ఉపరితలం మీద, వేర్లకి ఉండేటటువంటి ఉపరితలం మీద ఉండే భాగాన్ని ఏమంటారు? లెంటిసెల్స్ అంటారు. లెంటిసెల్స్. మాంగ్రూవ్స్ అనేవి చెరువులు మరియు చిత్తడి నేలలలో మొక్కలు. మరి లలో ఈ రెండింటిలో కూడా శ్వాసక్రియ అనేది ఈ క్రింది విధంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే శ్వాస వేర్లు లేదా వాయుగత వేర్లు ద్వారా జరుగుతుంది. శ్వాస వేర్లు లేదా వాయుగత వేర్ల ద్వారా జరుగుతుంది. ఈ క్రింది జాతి మొక్కలలో మరి శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది. ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక అవయవం అనేది, ప్రత్యేక కణజాలం అనేది ఉంటుంది. చిత్తడి నేలల్లో పెరిగే మొక్కలకు సంబంధించి సరి అయినది ఏమిటి? వాయుగత వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. బోలుగా ఉండే కాండం కలిగి ఉంటాయి. బోలుగా ఉండే కాండం చిత్తడి నేలల్లో పెరిగేవి లేదా మాంగ్రూవ్స్ అని గుర్తుపెట్టుకోండి. మాంగ్రూవ్స్. వాయుగత వేర్ల ద్వారా శ్వాసక్రియ, మరి బోలుగా ఉండే కాండము, వేర్ల ద్వారా ఉపరితలం నుంచి ఆక్సిజన్ను పీల్చుకుంటాయి. పైవన్నీ కూడా సరి అయినవి. శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలను సూచించేటటువంటి ప్రయోగానికి కావలసినవి. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అని సూచించే ప్రయోగానికి కావలసినవి. మొలకెత్తిన గింజలు అవసరం. మరి సున్నపు నీరు, చిన్న బేకర్తో సున్నపు నీరు, మరి పెద్ద జాడీలో అంటే గాజు జాడీలో మొలకెత్తిన గింజలు వేసేసి పక్కన చిన్న బేకర్తో సున్నపు నీరు పెట్టాలి. మరి ఈ గాజు సీసా, చిన్న బేకరు అనేది అవసరం. మరి ఇదే మనకు అవసరం. నెక్స్ట్ వన్, శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుందని తెలియజేసే ప్రయోగానికి అవసరమైనవి. మనకి మొలకెత్తిన గింజలు అవసరం, థర్మామీటర్ అవసరం, అలాగే గాజు సీసా, అలాగే చిన్న గాజు బేకరు, ఇవన్నీ అవసరం. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో శక్తి మార్పు అనేది. కిరణజన్య సంయోగ క్రియలో శక్తి మార్పు ఏ రకంగా మారుతుంది? కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న ప్రక్రియ. ఎందుకు శ్వాసక్రియను ఒక విచ్ఛిన్న ప్రక్రియ అని ఎందుకు అంటాం? సంక్లిష్ట ఆహార పరమాణువులు అనేవి విచ్ఛిన్నం అవుతాయి కాబట్టి. సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి కాబట్టి. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడు, నీటి అణువులు కలిసి కాంతి సమక్షంలో ఈ క్రింది విధంగా విడిపోతాయి. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడు, నీటి అణువులు 6CO2 + 12H2O gives rise to ఏమేమి వస్తాయి మనకి అక్కడ? గ్లూకోజ్ వస్తుంది, నీరు వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. 6CO2 + 12H2O gives rise to గ్లూకోజ్, నీరు, ఆక్సిజన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కణ శ్వాసక్రియకు సంబంధించి సరి అయినది ఏమిటి? కణ శ్వాసక్రియ మరి అది మనకి మైటోకాండ్రియాలన్నింటిలో కూడా జరుగుతుంది. మరి కార్బోహైడ్రేట్లు అనేవి అక్కడ దహనం చెందుతాయి. కార్బోహైడ్రేట్లు దహనం చెందుతాయి. మరి కార్బోహైడ్రేటు లేదా చక్కెర లేదా గ్లూకోజ్ అనేది దహనం చెందుతుంది. మరి రసాయన శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో జీవులు వాటి శ్వాసక్రియ అవయవాలకు సంబంధించి సరి కానిది ఏమిటి? ఇక్కడ చూస్తే జలచర జీవులు మొప్పలు, కీటకాలు బొద్దింకలు వాయునాళాలు, అనిలడ జీవులు వానపాము అట్లాంటివి చర్మం, భూచర జీవులు చర్మం అయితే కాదు, భూచర జీవులకి ఏంటి? ఊపిరితిత్తులు అన్నమాట. నెక్స్ట్ వన్, శ్వాసక్రియకు సంబంధించి సరి అయిన వాక్యము. శ్వాసక్రియకు సంబంధించి సరి అయిన వాక్యం ఫైనల్ బిట్. శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య. శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య. మరి శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ.
మరి శ్వాసక్రియ అనేది శక్తిని విడుదల చేసే ప్రక్రియ. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.